అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు దేవతలందరూ గణేశుడికి ఇద్దరికి ఒక పోటీ పెట్టారు. ఎవరైతే ప్రపంచం చుట్టూ వచ్చారో వాళ్ళే గెలుస్తారు అని అన్నారు. కుమారస్వామి నెమలి వాహనంపై ఎక్కి ఎగిరిపోయారు. అప్పుడు గణేశుడు వాళ్ళ తల్లిదండ్రులైన శివుడు మరియు పార్వతీదేవి వద్దకు వెళ్ళి 3 సార్లు చుట్టి తిరిగి వచ్చారు. అప్పుడు దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు గణేశుడు నవ్వుకుంటూ ఇలా అన్నారు, నా తల్లిదండ్రులే కదా అసలైన ప్రపంచం. అప్పుడు దేవతలందరూ ఆనందపడి ఒక బహుమతి ఇచ్చారు. పాట తల్లిదండ్రులే కదా అసలైన ప్రపంచం. ధన్యవాదములు. ఒకప్పుడు స్వర్గంలో కథలు పోటీలు జరిగాయి. అందులో అందరు దేవతల పిల్లలందరూ పాల్గొన్నారు. పెద్ద పెద్ద కథలు చెప్పారు. అప్పుడు గణేశుడు కూడా ఉత్సాహంగా వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, గణేశ ఏ కథ చెప్తున్నావు అని అడిగారు. అప్పుడు గణేశుడు నవ్వుకుంటూ ఇలా అన్నారు, నా కథ చిన్నదే కానీ చాలా మధురంగా ఉంటుంది. గణేష్ చెప్పిన కథ, ఒకప్పుడు ఒక చిన్న ఎలుక ఉంది. అది చాలా తెలియదు కానీ భయపడేది. గణేశుడు ఎలుకకి స్నేహితులైపోయారు. అప్పటి నుంచి ఎలుక ఎక్కడికి వెళ్ళిన ధైర్యంగా వెళ్ళేది. స్నేహితులు ఉంటే అసలు బలం మరియు ధైర్యం. అప్పుడు గణేశుడు నవ్వుకుంటూ ఇలా అన్నారు, పొడవడం కాదు ముఖ్యం, మనుషుని తాకడం పాట. చిన్న కథల్లో చిన్న మాటల్లో చాలా సత్యం దాగి ఉంటుంది. ధన్యవాదాలు.